హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్ రెసిపీ అనేది. 1 కప్పు గోధుమ పిండి ఉంటే చాలా ఈజీగా మనం ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రైకి కూడా ఎంతో ఆయిల్ పట్టదండి, చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు ఇలా కారం కారంగా టేస్టీగా టీ టైం స్నాక్స్ ని చేసుకుని తినొచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ రెసిపీని ఈజీగా నమలగలుగుతారు. చాలా క్రిస్పీగా టేస్టీగా కమ్మగా కారం కారంగా చాలా చాలా బాగుంటాయండి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినప్పుడు మాత్రమే రెసిపీ అనేది అర్థమవుతుంది. చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లోనే మనం ఈ స్నాక్స్ ని ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అలాగే అంతకు ముందుగా నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆలని బెల్ ఐకాన్ వస్తుంది, దానిని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని కూడా మీ ఫోన్ కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 1 కప్పు నిండా గోధుమ పిండి తీసుకోండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నా పర్లేదు. ఇలా నేను 1 కప్పుతో చూపిస్తున్నాను. దీనిని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకుని 1 కప్పు పిండి దానిలో వేసేసుకోండి. టేస్ట్ కోసం కొంచెంగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కొంచెంగా జీలకర్ర వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోండి. దీనికోసం ఎలాంటి బటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా టేస్టీగా మనం పిండిని కలుపుకోవచ్చు. టేస్టీగా రెసిపీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, వారి కోసం ఇలా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. పిండి అంతా కూడా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాం కదా, వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుని ముద్దని చక్కగా కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు 1 ప్లేట్కి ఆయిల్ రాసుకోండి. దీనిని పూరీలాగా ఒత్తుకుందామండి, చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని మనం చపాతీలాగా ఒత్తుకుందాం. ఇలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చపాతీని చేసుకోండి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏదైనా బౌల్ తీసుకోండి. లేదంటే ఇలా వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకుని ఇలా అన్ని కూడా ఈవెన్ గా కట్ అయ్యేలా చేసుకోండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చిన్నగా పెద్దగా ఉంటే కొన్ని మాడిపోతూ ఉంటాయి. చిన్న చిన్నగా ఉన్నవి ఈజీగా మాడిపోతాయి. అలాగే పెద్దగా ఉన్నవి పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. అందుకే మనం అన్ని కూడా ఒకే సైజులో చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసినప్పుడు కరెక్ట్ గా ఫ్రై అవుతాయండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అలాంటి వాటికి. అందుకే ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం ఫోర్క్ తో గానీ చాక్తో గానీ చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇలా ఫోర్క్ అయితే ఈజీగా మనకి ఎక్కువ హోల్స్ పడుతూ ఉంటాయండి. ఇలా హోల్స్ పెట్టుకున్నామంటే ఈ చెక్కలు అనేవి లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి. ఈజీగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 ప్లేట్కి ఆయిల్ అప్లై చేయండి. లోపల ఇలా చేసుకున్న వాటిని అలా ప్లేట్లోకి సర్దుకోండి. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఇలా కొంచెం దూరంగా సర్ది పెట్టుకోండి. అలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా చపాతీలాగా చేసుకుని ఇలా ఒత్తుకోండి. ఇలా కట్ చేసుకోండి. మోడల్ సైజ్ అనేది చెక్కల సైజ్ అనేది మీ ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ అన్నీ ఈవెన్ గా ఉండాలి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలన్నీ కూడా ఇలా చేసుకుని ఇలా దానికి హోల్స్ పెట్టుకోండి. వాటికి అప్పడాలకి హోల్స్ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఫ్లేమ్ ని తగ్గించుకోండి. మంటని మరీ హైలో పెట్టొద్దు, ఫ్లేమ్ తగ్గించుకుని స్లోగా మనం చేసి పెట్టుకున్న చెక్కలన్నీ కూడా గోధుమ పిండి చెక్కలన్నీ కూడా అలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకోండి, ఎక్కువగా వేయొద్దు. ఎక్కువగా వేసామంటే పొంగుతూ రాకుండా ఇలా అంటుకుపోతున్నట్లుగా వస్తాయండి. అందుకే కొంచెం ఖాళీగా వేసుకున్నట్లయితే ఇవి పానీపూరీలాగా చక్కగా పైకి పొంగుతూ వస్తాయి. అలాగే టేస్ట్ అనేది కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. అందుకే తగినన్ని మాత్రమే వేసుకోండి కళాయిలో.
అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని అవి కూడా ఫ్రై అయ్యే వరకు కూడా అలా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఎక్కువగా కలర్ బ్లాక్గా రానివ్వకండి, మాడిపోయే టేస్ట్ వచ్చేస్తుంది రెసిపీకి. అందుకే కొంచెంగా ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలాగే మనం చేసి పెట్టుకున్న అప్పడాలన్నీ కూడా చెక్కలన్నీ కూడా అలా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాం. మీరు గమనించినట్లయితే పొంగుతూ వచ్చాయి కదా పానీపూరిలాగా. టేస్ట్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా కారం కారంగా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ కదా ఇది. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. ఇంకా రెడీ అయిపోయాయండి. అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకున్న డీప్ ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేసుకుందాం. ఇవి టీ టైం స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కూడా ఇలా మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇలా మనం ఈ సైజులో గనక చేసి డీప్ ఫ్రై చేసామంటే పిల్లలు చాలా సరదాగా ఇష్టంగా కమ్మగా తింటారు. చాలా క్రిస్పీగా టేస్టీగా కారం కారంగా ఉంటాయండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే హెల్దీగా ఉంటుంది కదా. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో అయ్యి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ అందరికీ ఈ రెసిపీ అనేది నచ్చి తీరుతుందండి. అంత టేస్టీగా ఉంటాయి. మనం ఎలాంటి వెన్నని బటర్ని యూజ్ చేయలేదు కదా, డాల్డా కూడా యూజ్ చేయలేదు. కేవలం 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేస్తే సరిపోయిందండి. చాలా ఈజీగా మనం పిండిని కలుపుకొని తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో మనం కుక్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అలాగే మీ అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండి గోధుమ పిండి చెక్కలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా కారం కారంగా చక్కగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా ఉంటాయి. మీరు చూస్తున్నట్లయితే చాలా ఈజీగా స్మూత్గా బ్రేక్ అవుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.